ఓరుగల్లులోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు భక్తులు. వరంగల్ బట్టల బజార్లోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి తోటి వైష్ణవాలయాలంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. పొద్దున్న నుంచి కూడా ఉదయం ప్రాతకాల పూజల అనంతరం ఉత్తర ద్వారం నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి బట్టల బజార్లో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమన్నారాయణుడు అనే నామస్మరణతో అయితే ఆలయాలన్నీ కూడా మోడుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏకాదశికి సంబంధించి కూడా దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నుంచి స్వామివారు భక్తులను కటాక్షించేందుకు వస్తారని, అందుకనే ఈరోజు ఉత్తర ద్వార దర్శనంగా వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చేసుకుంటే తాము అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి, అన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం. అంటే స్వామివారికి సంబంధించి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి కారణం ఏంటి? ముక్కోటి ఏకాదశి కావచ్చు, లేకపోతే వైకుంఠ ఏకాదశి కావచ్చు, ఇలా ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. స్వామివారు పాలకల్లో నిద్రించి ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారు లేచి స్వామివారి భక్తులకు అనుగ్రహించేటువంటి రోజున ఏకాదశి. ఈరోజు అత్యంతమైనటువంటి ముఖ్యమైన ఏకాదశి. ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క పాపాలు, ఆ యొక్క కష్టాలు, మనం పడుతున్నటువంటి కష్టాలు కూడా తీర్చడం కానీ ఈరోజు స్వామివారి మేలుకొని మనకి భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఈరోజు అంటే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దీనికి ఏమన్నా ఈ రోజంతా దర్శనం చేసుకోవచ్చా? దీనికి ఏమైనా టైమింగ్స్ ఉంటాయా? వచ్చే భక్తులు చూస్తున్నాం తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఎలాంటి పూజలు చేస్తుంటారు? ఈరోజు ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం బ్రహ్మీముహూర్తంలో చేసుకోవాల్సిందిగా ఉంటుంది. కాబట్టిగా ఉదయం 5 గంటల నుండి మన గుళ్ళో దేవాలయంలో ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ అయింది. తర్వాత సేవాకాలం తీర్థప్రసాద గోష్ఠి జరిగింది. తర్వాత ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారికి భక్తులకు ఉత్తరం సైడ్ ఉన్న స్వామివారు నెలకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందారు. ఈ ధనుర్మాసంకు సంబంధించి ఈ వచ్చే వైకుంఠ ఏకాదశి కావచ్చు, ముక్కోటి ఏకాదశి, ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఎలాంటి పూజలు ఇవన్నీ కూడా జరుగుతుంది? ధనుర్మాసంలో ప్రతిరోజు ఆండాలమ్మవారి యొక్క తిరుప్పావై పాశ్రాలు ఉదయం ప్రతిరోజు 6 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారి యొక్క సేవను నిర్వహించుకొని సేవకాలం చేసుకొని అర్చన తీర్థప్రసాద గోష్ఠి చేసుకొని పాశ్రా విన్నపం కూడా చేయగలుగుతాము. స్వామివారి భక్తులు కూడా ఉన్నారు, భక్తులతో కూడా మాట్లాడదాం. అంటే వైకుంఠ ఏకాదశి అనగానే ఇక్కడ ఎట్లా ఉంది? రద్దీ ఎట్లా ఉంది? అమ్మవారి దర్శనం అదే స్వామివారి దర్శనానికి సంబంధించి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు వైకుంఠ ఏకాదశికి అంటే యాక్చువల్గా విష్ణుదేవాల అన్నిట్లా ప్రతి ఒక్క టెంపుల్లో ఈరోజు రష్ బాగానే ఉంటుంది. దట్టు ఇంకా బాలానగరం వెంకటేశ్వర టెంపుల్లో ఇంకా బాగా మంది ఎక్కువ వస్తారు. 3 గంటల నుంచే భక్తులు రాక జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి అనగానే వచ్చిన తర్వాత అంటే ఈ ఉత్తర ద్వార దర్శనం కావచ్చు, ఈ సెంటిమెంట్గా భావిస్తారా? ఎట్లా ఉంది క్రౌడ్? ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎట్లా ఉంటుంది సెంటిమెంట్గా భావిస్తారు? సెంటిమెంట్ అంటే ఈ సంవత్సరం అంతా మంచిగా జరుగుతుందని పొద్దున్నే వస్తాం. ఎట్లా ఉంది స్వామివారి దర్శనం కావచ్చు, ఉత్తర ద్వార దర్శనం జరుగుతున్నారు కదా, ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా? ఎట్లా ఉండదు? ఎవ్రీ ఇయర్ ఉంటుంది సార్. ఇక్కడ మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా ఇక్కడ మేము పెడుతున్నాం, ఒక 20 మందిని పెడుతున్నాం. నిజంగా చాలా ఈ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు ఇది. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం దర్శనం చేసుకుంటే మనం ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. నిజంగా ఈ బాలానగర్ వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ భక్తులు స్వచ్ఛందంగా అంటే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటామంటే డెఫినెట్గా వాళ్ళకు కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఇక్కడ అందరూ పొద్దున కనీసం 1,00,000 మంది ఈరోజు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఆలయ ఈవో కూడా వచ్చారు, ఈవోతో మాట్లాడదాం. ఎట్లా ఉంది ఈసారి క్రౌడ్? ఎట్లా ఉంది? తర్వాత భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వరంగల్లో బాలానగర్ వెంకటేశ్వర స్వామి అతి చిన్నగా ఉండడము ఇక్కడ ఉన్న భక్తులకి చాలా సంతోషకరంగా ఉంటుంది. తర్వాత కోరిన కోరికలు కూడా స్వామి నెరవేరుస్తుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్య వస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వరంగల్ జిల్లాలో ఉన్న దేవాలయాల కన్నా అత్యంతంగా భక్తులు ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. వారికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఒక్కరు నిదానంగా స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనం కోరుతున్నాం. ప్రస్తుతం అయితే ఆలయం మొత్తం కూడా శ్రీమన్నారాయణ అనే నామస్మరణతో మారుతుంది.
ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈరోజు ప్రాతకాల పూజల నుంచి అంటే ఉదయం 5 గంటల నుంచే కూడా ఆ స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులతోటి శైవ క్షేత్రాలు ఇటు వైష్ణవాలయాలన్నీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తులతోటి కిటకిలాడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.